హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేట్ వెహికల్స్. ఫ్రెండ్స్, నేనైతే నా టాటా మ్యాజిక్ వేసుకుని కిరాయికి వచ్చానండి. ఎక్కడికి అనుకుంటున్నారా? ఆంధ్రాలోని ఆకివీడు అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరికైతే వచ్చాను. అంటే దా పక్కన ఒక 2 కిలోమీటర్ల యువతలే ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరికైతే వచ్చాను. ఇక్కడ నేను వచ్చిన లొకేషన్లో మొత్తం చేపల చెరువులో ఉన్నాయండి. అసలు మామూలుగా లేవు. ఏదో డోరా బుజ్జి మూవీలో కనుక వాళ్ళు గుట్టలో మెట్లు ఎక్కి దిగినట్టుగా సింగిల్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, మట్టి రోడ్డు, ఎర్ర రోడ్డు, బండి అయితే చూడండి, టైర్లు అయితే ఏ టైప్లో అయిపోయినాయో అన్నీ దాటుకుంటూ వచ్చినట్టుగా వచ్చాను. ఈ చుట్టుపక్కల మొత్తం చెరువులే ఉన్నాయండి. అసలు ఎంత కూలుకుందంటే అంత కూలుకుంది చూడటానికి. అంటే టర్మన్లో మిషన్లు అయితే ఇరగాడిపోతున్నాయి. అసలు ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. అది చూడండి, మనం పంట పొలాలు అయితే ఎట్లా వేసుకుంటామో వీళ్ళు కూడా ఇది కూడా ఒక పంటే. ఎన్ని నెలల్లో మరి అయితే దీని గురించి నాకు పూర్తిగా తెలియదులేండి. కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. ఇందులోనే చిన్న చిన్న నావలు ఉన్నాయి. ఎంత టర్మన్లు తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల కూడా ఎక్కడా ఖాళీ లేదు. మనకి కనుచూపు మేర ఎంత దూరం ఉందో అంత దూరం కూడా ఈ చెరువులే కనపడుతున్నాయి. బండి పెట్టుకోవడానికి చోటుకోలేదండి. ఇక్కడ చిన్న రోడ్డు ఉంది. ఈ రోడ్లో అయితే చూపిస్తారండి. ఈ రోడ్లో అయితే లారీలు వస్తాయంట. చిన్న రోడ్డు, మన బండి పార్క్ చేసినామంటే ఇంకా మళ్ళీ ఇంకో బండి పాసింగ్ కావడానికి అయితే ఉండదు. ఇక్కడే కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను నేను. కొంచెం ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది మన వెహికల్కి అయితే. ఇక ఎటు చూసుకున్నా కానీ స్పేస్ లేదు, కొంచెం కూడా లేదు. చూడండి, మనకి అక్కడ ఒక 2 బైకులు కనపడుతున్నారండి. అక్కడైతే మనం ఫంక్షన్కి వచ్చింది. నాకు తెలిసి అయితే టాటా మ్యాజిక్ను మించిన బండి అయితే లేదండి. ఎక్స్ప్రెస్ కానీ వెంచర్ కానీ వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇందులో 10 నెంబర్స్, మనం వెంచర్కి 9 నెంబర్స్ 7 నెంబర్స్ అంటున్నాం. టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్కి వచ్చేసి దాంట్లో కూడా 9 నెంబర్స్ 10 నెంబర్స్ కంటే ఎక్కువ ఎక్కరు. 9 నెంబర్సే, ఇంకొకరు కూడా ఎక్స్ట్రా ఎక్కరు, సరిపోరు, కూర్చోడానికి సరిపోరు. దీంట్లో 12 నెంబర్స్ను 13 నెంబర్స్ను కూడా ఎక్కిస్తున్నారు ఒక్కోసారి. ఏంటంటే చాలా చోట్ల కూడా ఎక్కిస్తూ ఉంటారు. అయినా అదే 70 పికప్తో వెళ్ళిపోతుంది బండి. చాలా గ్రేట్ అండి. టాటా 4 గేర్లు అయినా కానీ అసలు చాలా బాగుంది నాకైతే. నాకు తెలిసి అయితే ఈ వాటర్ చూస్తా అంటే మనకైతే వెహికల్ కడుక్కోబుద్ధి అవుతుందండి. ఎందుకంటే చూడండి ఎట్లా అయిపోయినాయి, బాగా దెబ్బ పట్టిపోయింది, ఎర్రగా అయిపోయినాయి వెనకాలే కూడా. ఇన్ని వాటర్ ఉండబట్టి కడుక్కోబుద్ధి అవుతుందిలే, కానీ కడుక్కునే అంత సీన్ లేదు ఇందులో. దాని దగ్గరకు కూడా పోనేరు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పేసి అందులో దిగనవరు. అది చేపలకి టర్మల్లో వామ్మ హెవీగా ఆడుతున్నాయి వాటర్. ఆకివీడు లొకేషన్లో అయితే ఉన్నాను. ఎవరైనా ఆకివీడు లొకేషన్ వాళ్ళు మన వీడియో కనుక చూస్తే కామెంట్ చేయండి. మీ విలేజ్ నేమ్ చుట్టుపక్కల ఏ విలేజ్ అని పర్లేదు, కామెంట్ అయితే. లో ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది అనగా మా విలేజు. మనకి ఎప్పుడు ఉండే వాడపల్లి కిరాయి ఉంది కదండి, ఆ వెంచర్లో అయితే మా బామ్మర్ది నాకైతే రిటర్న్ అందించాడు. నేనైతే ఇంటికి వెళ్ళకుండా ఆ వెహికల్ని తనకి ఇచ్చేసి పంపించేసానండి. మ్యాజిక్ని అయితే ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ నేను రిటర్న్ దీన్ని వేసుకుని వచ్చేసాను. నైటు 12కి వచ్చా. 12 నుంచి 3-4 వరకు ఒక 2 అవర్స్ ఏమో పడుకున్నాను. మన వెహికల్స్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ సీట్ హోల్డ్ చేస్తే పడుకోవచ్చు, బాగుంది. మళ్ళీ 5కి లేచి 5 నుంచి వాడపల్లి నుంచి అయితే మనం ద్వారపూడి వచ్చినామండి. ఇది మొత్తం ద్వారపూడి లొకేషను. ఇదే మనమైతే ఇక వ్యాన్లోనే కూర్చున్నాం. ఒక 5 మినిట్స్ ఏం పడుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ నిద్ర పట్టేటట్లేదు. ఈగలు ఎక్కువ ఉన్నాయి. వాడపల్లిలో దోమలు ఎక్కువ ఉంటే ద్వారపూడిలో ఇక్కడ ఈగలు ఎక్కువ ఉన్నాయి. ఫుల్గా నిద్ర కూడా పట్టదు మనకి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ద్వారపూడి బయట. మనకు వాడపల్లి లోన్ అయితే అండి, నేను కాదు వేరే వాళ్ళు నా వ్యాన్లో వచ్చిన వాళ్ళు మామూలుగా దేవుని అయితే షూట్ చేశారంట, అంటే రికార్డ్ చేశారంట. రికార్డ్ చేస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ వద్దామా అని చెప్పేసి డిలీట్ చేశాడు. ఇక్కడైతే బయట నుంచి మొత్తం రోడ్డు మీదే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఎవరు ఏమంటారు మొన్నే. ఎక్కువ ఇక్కడ అయ్యంప టెంపుల్ కాబట్టి స్వాములు అయితే చాలామంది వస్తూ ఉంటారండి. చూసుకోవచ్చు, లోనకి పోయే ఓటు లేదు. మనకి పార్కింగ్ కూడా మొత్తం రోడ్డు మీదే ఉంటుంది. ఇది కాకినాడ రూట్ అండి. రూట్ వచ్చేసి ఇంకా లోనికి వెళ్ళి మొత్తం టెంపుల్ అంతా తెద్దాం అనుకున్నా కానీ మనం వాళ్ళు వచ్చేలోపు ఒక 5 మినిట్స్ అయినా కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇవి లాక్ చేసుకుంటుంటే సరిపోదు మనకి. ఇందాకైతే వెహికల్స్ చాలా ఉన్నాయండి. చలి కూడా బాగా పెట్టింది, అందుకే బయటకి అయితే తెగలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ద్వారపూడికి మోస్ట్ ఫేమస్ ఇది. చాలా బాగుంటుంది. కలర్స్ వేసినట్టున్నారు. ఇంకా కింద వర్క్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి అదే అన్న సంతర్పణ ఏదో అంటారు కదండి, ఇందులోనే ఆ కింద దాంట్లో పెడతారు. ఆ క్యాంటీన్ ఉందిగా, అటే పక్క టోకెన్ తీసుకుని వెళ్ళాలి కిందికి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరైతే మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను ఎంతో కష్టపడి చేస్తున్నా. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.